ఎవరు పాడు చేసిండ్రు జోయా? నిన్న అడుగుతుంది జోయా, ఎవరు చేసిండ్రు? ఎవరు చేసారు జోయా? జోయా ఎవరు చేశారు చెప్పు. ఎవరు? నువ్వేనా? నువ్వే చేసినావా? ఇల్లంతా నువ్వేనా పాడు చేసింది? నువ్వేనా జోయా? చెప్పు, నువ్వేనా? నువ్వేనా జోయా? చెప్పు, ముఖం చూడు, నన్ను చూడు, నన్ను చూడు, ఒకసారి ఫేస్ చూడు, ఓపెన్ చేసి చూడు. నువ్వేనా చేసింది? ఇదంతా నువ్వేనా చేసింది? నువ్వేనా? నువ్వు నాకు ఫస్ట్ చెప్పు ఆన్సర్. నువ్వేనా చేసింది? నువ్వేనా చేసింది? నాకు అది చెప్పంటున్నా నేను. నువ్వేనా చేసింది ఇదంతా? ఇదంతా చేసింది నువ్వేనా? నా మొహం చెప్పు, నాకు ఇటు చూడు, నా మొహం చూడు, చెప్పు, నువ్వేనా చేసింది? నన్ను చూడు జోయా, నన్ను చూడు, నన్ను చూడంటున్నానా? నువ్వు ఎందుకు కళ్ళు చూడట్లా? నువ్వు ఫేస్ టు ఫేస్ ఎందుకు చూడట్లేదు నన్ను? ఇటు చూడు, నువ్వు కళ్ళు ఓపెన్ చేయి, కళ్ళు ఓపెన్ చేయి జోయా, కళ్ళు ఓపెన్ చేయి, కళ్ళు ఓపెన్ చేయి జోయా. మనుషులకి ఉంటుందో లేదో తెలీదు, కానీ యానిమల్స్కి మిస్టేక్ చేసినప్పుడు మేము మిస్టేక్ చేసామనే రిగ్రెట్ అయితే యానిమల్స్కి ఉంటుంది. మనుషులకి మాత్రం వాళ్ళు తప్పు చేసినా ఆ తప్పుని మేము చేయలేదు అని చెప్పి కవరేజ్ చేసుకుంటారు తప్ప ఏం చేసుకోరు. ఎందుకు నువ్వు బాగా యానిమల్ లవర్ అని చెప్పి అడిగితే ఇది లాయాలిటీ అంటారు చూడండి. లాయాలిటీకి సింబాలిజమే ఈ యానిమల్స్. అండ్ అవి మిస్టేక్ చేసినాయి. యాక్చువల్గా జోయా ఇది చూడండి, ఇది చేసింది అక్కడ మొత్తం అంతా చింపేసింది. ఇది నేను మిస్టేక్ చేశా అని చెప్పి దీనికి తెలుసు అనమాట. అది నేను చేశాను అని చెప్పడానికి అది తన హెడ్ని డౌన్ చేసుకుని కళ్ళు ఇట్లా నా కళ్ళల్లోకి చూడలేకపోతుంది, అంత రిగ్రెట్గా ఫీల్ అవుతుంది. అంటే అది మిస్టేక్ అని తెలుసు, బట్ దానికి నోరు లేదు, చెప్పుకోవడానికి లేదు. అది మిస్టేక్ చేసింది, అది తెలిసి చేసింది అని నేను అనట్లేదు, తెలియకే చేసింది. దాన్ని నేను ఇప్పుడు యాక్సెప్ట్ చేయాల్సిందే, నేను అంతా క్లీన్ చేసుకోవాల్సిందే. బట్ ఇది తప్పు అని చెప్తే దాన్ని అర్థం చేసుకుంటుంది, ఇంకోసారి చేయకుండా ఉండడానికి అది ట్రై చేస్తుంది. మనుషులకి మీరు చేసేది తప్పు, ఇది తప్పు అని చెప్పితే నీకు ప్రాబ్లం ఏంటి? తప్పు అయితే తప్పు కానియచ్చు, నీకు నచ్చకపోతే నువ్వు మాట్లాడడం మానే అంటారు. బట్ వాళ్ళ వల్ల మనకి ఎంత ప్రాఫిట్ ఉంది, వాళ్ళ వల్ల మనం ఎంత గెయిన్ అవుతున్నాం అనేది ఎప్పుడు చూడరు. మన టైంని వేస్ట్ చేసుకుని మన మనీని వేస్ట్ చేసుకుని అదర్ పర్సన్ లైఫ్లలో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చేసి సాక్రిఫైజులు చేసేసుకుని అన్నీ చేయడం వల్ల ఎండ్ ఆఫ్ ద డే మనకి వచ్చేది ఏంటి తెలుసా? నా కోసం ఎవరు చేయమన్నారు? నేను నిన్ను చేయమని అడిగానా? నువ్వు ఎందుకు నా కోసం చేస్తున్నావు? నువ్వు కాకపోతే వేరే పర్సన్ చేస్తారు తప్ప ఏముండదు. అంటే ఇది నేను చెప్పేది ఏంటంటే మళ్ళా ఈరోజు ఒకటే చెప్తున్నా నేను, మనుషులకి తప్పు చేసినా మేము తప్పు చేసామనే ఒక గిల్ట్ అనేది ఉండదు. అదే యానిమల్కి మాత్రం మేము తప్పు చేసాం, ఈ మిస్టేక్ వల్ల నేను హర్ట్ అవుతున్నా అనే విషయం అది అర్థం చేసుకుంది. అంటే మనుషుల కన్నా ఈ యానిమల్స్ అనేవి ఎంత బెటరో, ఎంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తాయో, ఎంత ఇదిగున్నాయో అనేది అర్థమవుతుంది. మనుషులకి 100 సంవత్సరాలు కాదు, 1000 మనుషులకి నువ్వు నీ ఏమంటారు, నీ హెడ్ని కోసేసి వాళ్ళ ముందు పెట్టినా కూడా ఆ దానిలో ఏముందిలే, ఆమెకి ఏం ప్రాబ్లం వచ్చిందో అందుకే సూసైడ్ చేసుకుంది ఆమె అంటారు. కానీ మా కోసం చేసుకుంది ఆమె, మా కోసం తన హెడ్ని కూడా కట్ చేసి మా ముందు పెట్టింది అని చెప్పనైతే మాట్లాడరు. అట్లుంటారు మనుషులకి. అదే యానిమల్ ఇది చేసింది, దీనివల్ల నాకు ఈ ప్రాబ్లం అవుతుంది జోయా అని చెప్పి అడిగితే ఐ డిడ్ మిస్టేక్ అని చెప్పి అది నా ముందుకు వచ్చి జోయా ఇట్రా, ఇది ఎవరు చేశారు చెప్పు, ఇది ఎవరు చేశారు చెప్పు. అసలు ఆ కళ్ళు చూడండి, కళ్ళు కూడా ఓపెన్ చేయట్లా, నా ఫేస్లో ఫేస్ పెట్టి చూడట్లేదు, అది చూడట్లేదు అసలు. నేను ఎంత పెట్టినా కూడా ఏదో ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.